ఏంటయ్యా ఎప్పుడు 4వ రోజే బాణసంచి పేలుస్తారు, ఈ రోజే మొదలెట్టారు? ఏంటయ్యా ఇది? అదే కదా కొత్తగా ఉందే. పద్ధతినే మార్చేస్తున్నారే. ఏమైందో తెలియదు, పడిపోయాడు. అయ్యా మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. రా పోదాం, జాగ్రత్త. భయపడ్డావా? భయపడకు, రా. అయ్యా నమస్తే అయ్యా. గోపి రా. వీరభద్ర, అందరి కోరికలు తీర్చు స్వామి. అయ్యా దండాలయ్యా. చెన్నయ్య గారి పక్కన నిలబడి మనం ఏదో రోజు సెల్ఫీ తీసుకోవాలి. రా గోపి. చెన్నయ్య గారు ఆట మొదలెట్టేస్తారా? ఏంట్రా పంది గోలగొండలో పడ్డాడు. ఈ రోజు వాడు చచ్చారా?
జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేను ఏం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. పోదాం పద. అయ్యా చేతకు కొట్టేశారు. ఈ దెబ్బ తిరిగిపోయే సీన్ చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఎవరూ చూడలేదు, సైలెంట్ గా వెళ్ళిపోదాం రండి. చొక్కా ఏం నలగలేదు కదా? అరే ఏమీ లేదయ్యా, అందరం కలిసిపోయినా ఉంటే కలిపెట్టేస్తారు. మీరు అడ్డుకోండి, మేము ఇటుపోతాం. ఒరే సుబ్రహ్మణ్యం, అరా. మళ్ళీ కలుద్దాం. రా. ఏమిటి అందరూ ఇక్కడ? అన్నా చెన్నై గారి ఫైటింగ్ సూపర్. చెయ్యవున్నా ఊరుకోరా. సుబ్రహ్మణ్యం, అయ్యా వాడేమన్నాడు? అయ్యా అది వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకని వేమన శతకం చెప్తూ. వెనక వెళ్ళరా. ఆ పాపం ప్లే చేయి. జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేనేం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. అంతేనయ్యా, ఇదే చెప్పారు. ఆడచ్చం మీలా కూడా మాట్లాడతాడు. విదేశాలకు పోయొచ్చిన రక్తంలో ఉన్నది ఆడకపోద్ది. సింహం ఎప్పుడు సింహమేనయ్యా. రంకులేస్తూ కుమ్మడానికి వస్తున్న ఆంబోతులో ఎంత పొగరుగా ఉన్నారో చూడండి. మన ఊరి టెంట్లో అన్నగారి సినిమా చూస్తున్నట్టుందయ్యా. అంతటితో ఆగేరే. వీరభద్ర స్వామిలో ఆకాశం ఎత్తుంటాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఆ మాట కూడా అనండి. పులులతోనూ సింహాలతోనూ పోల్చి రెచ్చగొట్టకండి. మనిషిని మనిషిలాగా ఉండనివ్వండి. బావులు ఎక్కడున్నాడు? ఇదిగో పిలుస్తాను. బాలను పిలవరా. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య, ఆగండి. ఏంటి? లోపల మన సినిమానే చూస్తున్నారు. జాతరలో మన ఎవరు చూడలేదు అనుకున్నాం కదా, బిగ్ బాస్ షోలో పెట్టినట్టు కెమెరాలు అన్ని చోట్ల పెట్టేశారు. మీకోసం అందరూ వెయిటింగ్. రండి పోదాం. అరే త్వరగా రండి. అనవసరంగా నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? అది కాదు నాన్నగారు, గోపిని ఎత్తుకెళ్ళబోతుంటే. జాతరలో దేవుడికి దండం పెట్టుకుని ఊరు తిరుగుతున్నావు అనుకున్నావా? ఏ రోజైతే జాతర జరిపించాలని నిర్ణయించుకున్నావో ఆ రోజే అన్ని ఏరియాలు కవర్ చేసి అన్ని చోట్ల కెమెరా పెట్టి దానికంటూ మనుషులు పెట్టాం. నువ్వు కలగజేసుకునే వల్ల ఇప్పుడు ఏమైందో తెలుసా? అది ప్లే చేయి. చూసావు కదా? మొత్తం గుంపంతటినీ పట్టుకుని ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్లలో ఈ ఊరి వాళ్ళు, పై ఊరి వాళ్ళు, వాళ్ళకి తోడుగా వచ్చిన వాళ్ళు అందరూ దొరుకుండేవాళ్ళు. నీ వల్ల అంతా చెడిపోయింది. నాన్నగారు అది కాదు. వద్దురా, నువ్వు వదిలేసాయి, మేం చూసుకుంటాం. ఇది ఏళ్ల తరబడి పగ. ఈసారైనా ఈ గోళ్లకి గొడవలకి ముగింపు చెప్పాలి అనుకున్నాను. దానికి అవసరమైతే నా ప్రాణాలైనా పడంగా పెడతానన్నాను. నా బిడ్డగా నాకు తోడుగా ఉంటావా? ఉంటానన్నా. సూర్యుడు చంద్రుడు కలిసి వచ్చినారమ్మా, పేద గుండెలివ్వంగా పౌరుషము రాజసము ఉట్టి పడగొచ్చాయే, ఇన్ని వేల పొంగిపోవంగా. ఒక మాట ఇస్తే కడ వరకు మరచిపోరమ్మా, ఒక గీత గీస్తే ఊరే నాడు దాటిపోదు. పెద్దయ్య గారు వాళ్ళ అబ్బాయి కలిసి నడుస్తుంటే ఆ వీరభద్రుడు రామప్ప కలిసి వెళ్తున్నట్లేదు. ఉండదా మరి? అయ్యగారి కొడుకంటే ఆ మాత్రం ఉండాలిగా. అంటే సౌభాగ్యాలే కలిగిరేనమ్మా.
ఇద్దరు డ్రైవర్లు కలిసి పట్టండి పట్టండి పట్టండి. నువ్వు జాతరలో తప్పిపోయానుకో నీ ఎత్తుకి ఈజీగా కనిపెట్టేయచ్చు. రేయ్, పోండ్రా. నమస్కారం. ఏంటండి మీ గ్యాంగ్ మొత్తం ఆడుతుంది, మీరు ఆడడం లేదా? ఆడ్డ ఒక్కటే తక్కువ నా మొహానికి. ఏ ఏమైంది? ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించున్నారు. ఎందుకు అబద్ధం ఆడారు? డ్రైవర్ నని అదా విషయం. మీరు అడిగారు, నేను చెప్పాను. దానికి పోయి నేను అడిగానంట, ఈయన అక్కడ చెప్పానంట. మనసులో ఎంత ఆశ పెంచుకున్నానో తెలుసా మీకు? డ్రైవరు చెప్పిన మాట వింటాడు, ప్రతి నెల జీతం చేతికిస్తాడు, బేరం ఆడి కొని పెట్టే పూలు, సెకండ్ షో లక్ష్మీ టాకీస్ లో చూసే సినిమా, అలాగే పండు వెన్నెల్లో 2 వీలర్ మీద నిన్ను గట్టిగా కౌగులించుకుని వెళ్తున్నట్టు. ఇలా ఎంత దూరం ట్రావెల్ అయిపోయానో తెలుసా? పుస్తక నాయ్య గారు కొడుకంటే ఎంత బాధ ఇస్తుంది. రంగుల రాట్నంలో కూర్చోపెట్టి 4 చుట్లు తిప్పి దించేసినట్టుంది. లవ్ ఫెయిలియర్ అయితే అబ్బాయిలు ఎందుకు మందు కొడతారో ఇప్పుడే అర్థమవుతుంది. నేను పిచ్చ కోపంగా ఉన్నాను, నోటికొచ్చినట్టు తిట్టేస్తాను. 2 రోజులు నా కంట పడకో, వెళ్ళిపో. అది కాదండి, నేను చెప్పేది కొంచెం. నేను చెప్తున్నాగా, పో ఇక్కడి నుంచి. మోహన్ చూడు